మీలాంటి ఆడవాళ్ళు తెలుగు పద్యాలు చెప్పుకోవడానికి బాగుంటుందమ్మా. ఇలా ఫిజికల్ ట్రైనింగ్ వస్తే ఎట్టాగమ్మా? అయినా మీలాంటి ఆడవాళ్ళు అప్పడాలు వట్టడానికి, అరిటాకులు కొట్టడానికైతే బేసిక్గా ఉంటుందని నా అభిప్రాయం. అయినా ఆర్డర్తో వచ్చావు కదా జాన్కా, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఏమన్నా తేడా వచ్చిందంటే అంత రివర్షన్. ట్రై చేస్తాను సార్. పట్టుకు పిసికేస్తున్నాడు, అదే మేం పట్టుకుంటే తప్ప. వదలవా? వదులు. ఏంట్రా చూస్తున్నా? ముందు డోర్ తీ. ఏంటి తీసేది? టైర్ పంచర్ అయింది. పంచరా? డ్రైవర్ని పిల్లు. డ్రైవర్ జాకీ కోసం వెళ్ళాడు. జాకీ కోసం వెళ్ళాడా? అరే మీరంతా ఏం చేస్తున్నారా? డ్రైవర్, నాకు బోర్డు మీటింగ్ టైం అవుతుందిరా. ఎలా ఇప్పుడు? ఎలా? సార్ కోపం వస్తే అసలు ఆగలేనండి. జస్ట్ ఎ మినిట్ సార్. టైర్ మారిపోయింది. సార్ నేను క్లాస్కి వెళ్ళొచ్చా? వెళ్ళమ్మా. థ్యాంక్ యూ సార్. వద్దులమ్మా. నమస్తే. ఏమ్రా, కొత్త స్టాఫ్ ఉన్నట్టున్నది. అరే ఆమెను విలువుర్రా. ఏ ఊరు నుంచి వచ్చింది ఈ మేడం? ఏ ఊరు నుంచి వచ్చింది ఈ మేడం? మీ పాటలు ఆపండి. ఏంటి విషయం చెప్పండి. ఏం కొత్త మేడం వా? నీ పేరేందమ్మా? భైరవి. భైరవా? పాతాల భైరవా? ప్రచండ భైరవి. ఏం నేర్చుకుందామని వచ్చావు? నేర్చుకుందామని రాలేదు, నేర్పిద్దామని వచ్చాను. అచ్చా, ఏం ప్రేమ పట్టాలే? ఏంది చెప్పు. చెప్పమ్మా. మీరు నా పేరు మాత్రమే అడిగారు, నా డిజిగ్నేషన్ కూడా చెప్పమంటారా? చెప్పనా? మళ్ళా నేను ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ని. ఈ రోజే కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఫిజికల్ ఛాంబర్ ఎక్కడా? లేడీస్, ముందుగా మీకు సెల్ఫ్ డిఫెన్స్ ఏంటో చెప్తాను. మిస్టర్ సునీల్. ఏంటి మేడం, నేను లేడీలా కనిపించానా మేడం? నో మిస్టర్ రాంబో, ప్లీజ్ కమ్ ఆన్. వాట్ మేడం? హగ్ మీ. కౌగిలించుకో. బాగుండదేమో మేడం. కౌగిలించుకోమన్నానా? గర్ల్స్, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ది నెక్స్ట్ ఐటమ్, రోమియో శ్రీరామ్, మేడం. కమ్ హియర్. నన్ను కొట్టు. మేడం. నన్ను కొట్టు. మేడం. కొట్టమన్నానా? మేడం. మేడం. వెళ్ళు. ఓకే స్టూడెంట్స్, జనరల్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయండి. ఉదయ్, నువ్వు చేయించు. మేడం. One, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 4. ప్రమాద, ఏంటి రెచ్చిపోతున్నావు? నా ఇష్టం, నేనేం చేస్తే నీకేంటి? నా హీరోయిజం చూడ్డానికి నీ ఆడతనప అందాలను బయట పెట్టడం అవివేకం. ఆడదాని అందాలు దాగుంటేనే అందం.
మార్నింగ్ సార్. మార్నింగ్. నమస్తే సార్. నమస్తే. వాట్ డాడీ, ఆఫీస్ పనిలో పడి మమ్మల్ని అందరినీ మర్చిపోయినట్టున్నారు. నేను ఎవరిని మర్చిపోలేదు బేబీ. మీకు విషయం గుర్తు చేద్దామని మీకు ఫోన్ చేశాను. నేను మర్చిపోతే కదమ్మా గుర్తు చేయడానికి. నువ్వు ఎందుకు చేసావో తెలుసమ్మా, మండే మా మ్యారేజ్ డే. అంతే కదా? మరి ఎప్పుడు వస్తున్నారు? నేను రేపు సండే వస్తానమ్మా. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది బేబీ. నాకంటే ముందుగా ఓ కొత్త మోడల్ కార్ ఉంటుంది. కొత్త మోడల్ కారా? అవును బేబీ, మా మ్యారేజ్ డే సందర్భంగా నీ గిఫ్ట్ గా ఇద్దామని ఎప్పుడో బుక్ చేశాను. థ్యాంక్స్ డాడ్. ఓకే బేబీ. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ. Come on. Come on. Come on. ఈరోజు సాయంత్రం నాకు నీ సైన్స్ బుక్ ఇవ్వవా నాకు? కార్ చాలా బాగుంది. నీ సెలక్షన్ మీ డాడీదా? మా డాడ్ గిఫ్ట్. ఖరీదు చాలా ఎక్కువ అనుకుంటా. ఎంత ఖరీదైనా సరే మా డాడీ నా కోసం ఏదైనా తెచ్చిస్తారు. అవునా? అంత అవసరమైతే అమెరికా నుంచి కూడా తెప్పిస్తారు. నీ వద్దని చెప్పాను రా, మన చందుగాడు వదులుతాడా? కారు కొత్తగా ఉంటే సరిపోదు, నడపనీకి దమ్ముండాలి. అంటే నాకు డ్రైవింగ్ చేత కదనా? పెండ్లికి ఊరేగింపుకి నడిపినట్టు నడపనీకి ఇంత ఖరీదైన కారు అవసరంలే. ఏ డొక్కో డకోటా ఉంటే సరిపోతుంది. అంటే నేను స్పీడ్ గా డ్రైవ్ చేయలేననేగా నీ ఉద్దేశం? ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే చూసినా కదా నీ డ్రైవింగ్ దమ్మేందో. ఎవరు చేసాం రా బాబు. చెప్పు, పందెమేంటి? ఈ కార్ ఎంత స్పీడ్ గా నడపాలి, ఎక్కడి దాకా వెళ్ళి రావాలి? మన ఊరు చివరిదాకా పోయి 5 నిమిషాల్లో తిరిగి రావాలి. ఓకే డన్. పందెమేంటి? ఏదైనా సరే. నేను గెలిస్తే అమ్మాయిల్ని ఏడ్పించడం మానేయాలి. ఎప్పుడూ క్లాస్ అటెండ్ కావాలి. నువ్వు గిట్లా ఓడిపోతే ఈ కార్ నీకు ఇచ్చేస్తాను. చూద్దామని పోతే ఎవరైనా బయటపడిందిరా బాబు. కానీ ఏమరు ఈడొస్తుండు. ఓకే డన్. ప్రమోద, అతని మాటలకు రెచ్చిపోవద్దు. ఈ పన్ను విత్డ్రా చేసుకో. ప్రమోద వెయిట్, నా మాట విను. రే శ్రీరామ్, నువ్వు నాతోనే పెట్టుకుంటావా? అయిపోయావు ఇవాళ నువ్వు. నేనేంటో చూపిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ నువ్వు ఓడిపోతావు. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. కారుకి ఏమైనా జరిగితే భరించగలను కానీ నీకేమైనా జరిగితే భరించగలమా? సారీ డాడీ, నేను అలా జరుగుతుందని అనుకోలేదు. ఆ రోడ్ అసలు బాలేదు. ఓకే, అదంతా నాకు తెలుసు బేబీ. బట్ పందెం ప్రకారం కారు వాడికి ఇచ్చేసి మన స్టేటస్ నిలబెట్టాం. బట్ ఈ రోజు నుంచి నువ్వు ఆటోలోనే కాలేజీకి వెళ్తున్నావు. బ్లాక్ కార్ ఉందిగా డాడీ? కారు ఉంది, డ్రైవర్ లేడుగా. కాబట్టి డ్రైవర్ని అరేంజ్ చేసే వరకు నువ్వు ఆటోలోనే కాలేజీకి వెళ్తున్నావు. త్వరలోనే నీకు మరో కొత్త కారు అరేంజ్ చేస్తాను. ఓకేనా బేబీ? ఓకే. హాయ్ ప్రమోద, ఏంటి నువ్వు వచ్చావు? పందెంలో కారు పోగొట్టుకుంది. ఇక తనకి మన బస్సే. దానికేంటి, వాళ్ళ డాడీ అలాంటి కార్లు ఎన్నైనా కొనివ్వగలడు. బట్ వాళ్ళ ఫాదర్ చాలా సీరియస్, అలా చేయరు. ఐఎమ్ రైట్ ప్రమోద? అవునే, డాడీ చాలా హర్ట్ అయ్యారు. అందుకే ఇవాటి నుంచి బస్సులోనే వెళ్ళమన్నారు. కానీ ఈ రోజు ఆటోస్ బంద్, బస్సులు దొరకాలంటే చాలా కష్టం. అదిగో మన బాడీ గార్డ్స్ వచ్చేస్తున్నారు. నో ప్రాబ్లం. సరే నేను వెళ్తాను. అడ్జస్ట్ అయిపోదాం. రజని, కస్తూరి, నూరా. ప్రమోద, ఆలస్యం చేయకు. ఉదయ్